హలో హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ పాలిటీకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ని తీసుకొని ట్రిక్స్ రూపంలో వివరించడం జరిగింది. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసి అత్యవసర ఆదేశం ఆర్డినెన్స్. భారత రాష్ట్రపతికి మరియు గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేసే ప్రకరణ. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 123 123, గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ 213. వీటిని మర్చిపోకుండా చాలా ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఆర్డినెన్స్ అనే పదంలోనే ఈ ప్రకరణ నెంబరు ఉంటుంది. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. ఆ టాపిక్లోకి వచ్చేసి అత్యవసర ఆదేశం ఆర్డినెన్స్. భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 123, గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ 213. భారత రాష్ట్రపతికి మరియు గవర్నర్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కలదు. అంటే అత్యవసర ఆదేశం కలదు. రాష్ట్రపతికి గల ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం శాసన అధికారాల్లో అంతర్భాగం. ఆర్డినెన్స్ జారీ చేసే అంశాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి గ్రహించారు. అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్న ముఖ్య అంశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది ట్రిక్స్తో వీడియోను రూపొందించి అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియోను ఒకసారి చూడండి. తర్వాత పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు అత్యవసరంగా చట్టం చేయాల్సిన పరిస్థితి ఉందని భావిస్తే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అయితే ఆర్డినెన్స్ ను మంత్రిమండలి సలహా మేరకు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అయితే ఈ ఆర్డినెన్స్ ను ఒక సభ సమావేశంలో ఉండి, అంటే లోక్సభగా రాజ్యసభల్లో ఒక సభ సమావేశంలో ఉండి మరొక సభ సమావేశంలో లేనప్పుడు, లేదా ఒక సభలో ఆమోదించబడి మరొక సభలో పరిగణనలో ఉన్న బిల్లుపై కూడా ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. అయితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 123, అదేవిధంగా గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ 213 మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి ట్రిక్ రూపంలో అనేది చూద్దాం. ఆర్డినెన్స్ ను అత్యవసర ఆదేశం అని కూడా అనవచ్చు. అయితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారానికి సంబంధించిన ప్రకరణ వచ్చేసి ప్రకరణ 123, గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారానికి సంబంధించిన ప్రకరణ వచ్చేసి 213. కోడ్ చూద్దాం గుర్తుంచుకోవడానికి. కోడ్ ఆర్డినెన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఈ కోడ్తో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. అయితే ఈ కోడ్ను మనం ఏ విధంగా గుర్తుంచుకోవడం ఎలా? ఈ ఆర్డినెన్స్ పదంలోనే ప్రకరణ 1 2 3 ఉంటుంది. ఆర్డినెన్స్ అనే పదంలోనే ఆర్డర్ అంటే ఆర్డి, నెంబర్స్ అంటే నెన్స్. ఆర్డినెన్స్ లో నెన్స్ అంటే నెంబర్స్. ఈ ఆర్డినెన్స్ అనే పదం గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ అని గుర్తుకొస్తుంది. ఈ ఆర్డినెన్స్ లోనే ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ అంటే 1 2 3. దీంతో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 1 2 3 ఈజీ గుర్తుంటుంది. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ వచ్చేసి ప్రకరణ 123. అయితే గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ 213ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? అయితే ఆర్డినెన్స్ అనే పదంలో నెన్స్ అంటే మనం 9గా మనం అనుకోవాలి. ఎందుకంటే నెన్స్ అంటే 9 దగ్గరగా ఉంది కాబట్టి 9గా మనం అనుకున్నప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ గుర్తుంచుకోవాలంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 123కి 90 కలపాలి, 90ని కలపాలి. అంటే 123కి 90 కలిపితే 213.
రాష్ట్రపతికి సంబంధించిన ఆర్డినెన్స్ ప్రకరణ 1, 2, 3 గుర్తుపెట్టుకున్న తర్వాత గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ మనకి గుర్తు రావాలంటే నెన్స్లో 9 ఉంది కాబట్టి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 123కు 90 కలపాలి. అప్పుడు 213 వస్తుంది. ఇప్పుడు గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ సంబంధించిన ప్రకరణ 213 వచ్చింది. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారతదేశ ప్రధానమంత్రులు మరియు ఆ ప్రధానమంత్రుల వరుస క్రమంను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్ రూపంలో అనేదే ఈ వీడియో. అయితే మన ఛానల్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ను గుర్తుపెట్టుకునే విధంగా వీడియోలు చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలు దాదాపు 70 నుంచి 80 వరకు ఉంటాయి. ఈ వీడియోల కోసం మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక టాపిక్లోకి వచ్చేసి రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారతదేశ ప్రధానులు వచ్చేసి మొత్తం 4 ఉన్నారు. వారిలో మొదటి వారు వచ్చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వీరు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన మొదటి భారతదేశ ప్రధానమంత్రి. వీరి కాలం నుంచి తర్వాత ముగ్గురు భారతదేశానికి రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి అయినారు ప్రస్తుత కాలం వరకు. అయితే రెండో వారు వచ్చేసి హెచ్డి దేవగౌడ. వీరు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన రెండవ భారతదేశ ప్రధానమంత్రి. తర్వాత ఐకే గుజ్రాల్. వీరు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన మూడవ భారతదేశ ప్రధానమంత్రి. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్. వీరు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన 4వ భారతదేశ ప్రధాని. అయితే వీరిని ఎలా గుర్తుంచుకోవాలి, వీరి యొక్క వరుస క్రమం మరియు వీరి పేర్లను మనం మర్చిపోకుండా గజిబిజి లేకుండా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి కోడ్ రూపంలో అనేది చూద్దాం. అయితే వీరి పేర్లు మరియు వీరి వరుస క్రమంను గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చిన్న విషయం. అయితే ఎగ్జామ్లో మనం గజిబిజి అయ్యి ఒక మార్కు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని గమనించి ఈ టాపిక్ మీద నేను కోడ్ని రూపొందించడం జరిగింది. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారత ప్రధానులు మరియు ప్రధానుల వరుస క్రమం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ట్రిక్ ఆర్ కోడ్ రూపంలో చూద్దాం. ట్రిక్ ఆర్ కోడ్ వచ్చేసి ఇందిరమ్మ రాజ్యసభ సభ్యత్వంతో పిఎం కావాలని దేవుణ్ణి జలంతో మొక్కారు. ఇందిరమ్మ రాజ్యసభ సభ్యత్వంతో పిఎం కావాలని దేవుణ్ణి జలంతో మొక్కారు. ఈ కోడ్ను గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా ప్రధానుల వరుస క్రమం మరియు అంటే రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన ప్రధానుల వరుస క్రమం మరియు ప్రధానుల పేర్లను చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. ఇక్కడ కోడ్లో ఇందిరమ్మ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. రాజ్యసభ సభ్యత్వంతో పిఎం కావాలని అంటే రాజ్యసభ సభ్యత్వంతో పిఎం అయిన భారత ప్రధానులు అని అర్థం. తర్వాత దేవుని అంటే దేవగౌడ అంటే రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయిన రెండవ ప్రధాని వచ్చేసి దేవగౌడ. తర్వాత కోడ్లోని జలం అంటే ఐకే గుజ్రాల్. జలం
జాల్ కలిసింది కాబట్టి జలం అంటే ఐకే గుజరాల్. ఇతను రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయిన 3వ ప్రధానమంత్రి. తర్వాత మొక్కారు అంటే మన్మోహన్ సింగ్. ఇతను రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారతదేశ ప్రధానమంత్రి, 4వ ప్రధానమంత్రి అని గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. కోడ్ వచ్చేసి రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారత ప్రధానులు మరియు ఆ ప్రధానుల వరుస క్రమాన్ని గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఇందిరమ్మ రాజ్యసభ సభ్యత్వంతో పిఎం కావాలని దేవుణ్ణి జలంతో మొక్కారు. ఇక్కడ ఇందిరమ్మ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. తర్వాత రాజ్యసభ సభ్యత్వంతో పిఎం కావాలని అంటే రాజ్యసభ సభ్యత్వంతో పిఎం అయిన భారత ప్రధానులు. తర్వాత దేవుని కోల్లోని దేవుని అంటే దేవగౌడ గారు. తర్వాత జలం అంటే ఐకే గుజరాల్. మొక్కారు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈ కోడ్తో చాలా సింపుల్గా రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన భారత ప్రధానులు మరియు ఆ ప్రధానుల వరుస క్రమంను చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం ఆర్టికల్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలి ట్రిక్ రూపంలో అనేది ఈ వీడియో. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం మరియు ఆర్టికల్ కోడ్ రూపంలో చాలా అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చును. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ తోటే నేను బూస్ట్గా భావించి తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను. ఇక టాపిక్లోకి వచ్చేసి 9వ భాగంలో 243A నుంచి 243O వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరణ పొందుపరచడం జరిగింది భారత రాజ్యాంగంలో. అయితే ఈ యొక్క ఆర్టికల్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలి? పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం వచ్చేసి 9వ భాగం. గుర్తుంచుకునే విధానం చూద్దాం. అయితే భారత రాజ్యాంగంలోని భాగాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని భాగాలను కూడా కోడ్ రూపంలో చాలా అంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును. ఆ వీడియో యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెళ్ళి డైరెక్ట్గా చూడండి. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం 9వ భాగం అని అందరికీ తెలిసిందే. కానీ 243A నుంచి 243O వరకు ఎగ్జామ్లో చాలా గజిబిజిగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవటం. అయితే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. పంచాయతీలు 9వ భాగం. పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించిన భాగం 9వ భాగం కాబట్టి ఆర్టికల్ 9తో సంబంధం ఉన్న అంకెలు ఉంటాయి. ఆర్టికల్లో 9తో సంబంధం ఉన్న అంకెలు ఉంటాయి. పంచాయతీరాజ్ 9వ భాగం. పంచాయతీరాజ్ ఆర్టికల్ వచ్చేసి 243A నుంచి 243O వరకు. 243ని అంకెల్ని మొత్తాన్ని కలిపితే 2, 4, 3 = 9. 9 వచ్చింది. కాబట్టి 9తో సంబంధం ఉన్న అంకెలు 243A నుంచి 243O వరకు. 243Oలోను 2, 4, 3 అంటే 9. 2, 4, 3 కలిపితే అంకెలు మొత్తాన్ని కలిపితే 9. 9తో సంబంధం ఉన్న అంకె వచ్చింది. తర్వాత O అంటే ఓని మనం 0గా భావిస్తే డిజిటల్ సమ్ రూపంలో 0 అన్న 9 అన్న దాదాపు సమానం. కాబట్టి మనం ఇక్కడ 9 అనుకుంటే మరలా 9తో సంబంధం ఉన్న పదం వచ్చింది. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్ 243A నుంచి 243O వరకు.
243Aలో 243 అంకెల మొత్తాన్ని కలిపితే 9. తర్వాత 243Oలో 243ని కలిపితే 9. ఓ అంటే 0గా మనం భావిస్తే డిజిటల్ సమ్ రూపంలో 0 అన్న 9 అన్న ఒకటే కాబట్టి మళ్ళా 9 వచ్చింది. కాబట్టి పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్ 9తో సంబంధం ఉన్న అంకెలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం గుర్తుంచుకునే విధానం. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం 9వ భాగం. కాబట్టి ఆర్టికల్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్లో 9తో సంబంధం ఉన్న అంకెలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్ ఈజీగా గుర్తుంటుంది. పంచాయతీ రాజ్ భాగం వచ్చేసి 9వ భాగంలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 243A నుంచి 243O వరకు. ఇక్కడ 243లో అంకెల మొత్తాన్ని కలిపితే 9 వస్తుంది. తర్వాత 243O 243లోని అంకెల మొత్తాన్ని కలిపితే 9. ఓ అంటే మనం 0గా భావిస్తే డిజిటల్ సమ్లో 0 అన్న 9 అన్న దాదాపుగా సమానం. కాబట్టి ఇక్కడ కూడా 9 వచ్చింది. సో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్లో 9తో సంబంధం ఉన్న అంకె ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్ చాలా ఈజీగా గుర్తుంటుంది. ఒకే ఒక లోక్సభ మరియు రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రాలు, ఒకే లోక్సభ స్థానం మరియు ఒకే రాజ్యసభ స్థానం గల రాష్ట్రాలను సింపుల్ కోడ్ లేదా ట్రిక్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. అయితే మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని సబ్జెక్టుకి సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ ఉంటాయి. ఒకసారి ఛానల్ పేజ్కి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వచ్చేసి ఒకే లోక్సభ స్థానం గల రాష్ట్రాలు వచ్చేసి మిజోరం, నాగాలాండ్, సిక్కిం. అయితే ఒకే లోక్సభ స్థానం కాబట్టి ఒకటిని మనం రొటేట్ చేస్తే మైనస్ లాగా ఉంటుంది, మైనస్ అవుతుంది. ఒకటిని రొటేట్ చేస్తే మైనస్ లాగా ఉంటుంది కాబట్టి మీనాసి కోడ్ వచ్చేసి మీనాసి అని గుర్తుపెట్టుకోవాలి. కోడ్లో మీ అంటే మిజోరం, నా అంటే నాగాలాండ్, సి అంటే సిక్కిం. ఈ కోడ్లో 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఒకే లోక్సభ స్థానాలు గల రాష్ట్రాల సంఖ్య 3 అని గుర్తుపెట్టుకోవాలి. కోడ్ను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి లేదా కోడ్ను గుర్తుంచుకునే విధానం వచ్చేసి ఒకే స్థానం కాబట్టి -1 లాగా ఉంటుంది కాబట్టి మీనాసి అంటే మైనస్ లాగా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒకే రాజ్యసభ స్థానం గల రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి కోడ్ రూపంలో. అయితే ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, రాజ్యసభ స్థానము గల రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి మిజోరం, నాగాలాండ్, 3 సిక్కిం, 4 గోవా, 5 మేఘాలయ, 6 త్రిపుర, 7 అరుణాచల్ ప్రదేశ్, 8 మణిపూర్, 9 పాండిచేరి. పై 8 కూడా రాష్ట్రాలు పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి. వీటిని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే కోడ్ వచ్చేసి మీనాసి, గోమేతి, అమ్మ, పంచాలి రాష్ట్రాలు. మీనాసి, గోమేతి, అమ్మ, పంచాలి రాష్ట్రాలు ఒకే ఒక రాజ్యసభ స్థానం గల రాష్ట్రాలు కాబట్టి పైన చెప్పినట్టు ఫస్ట్ మైనస్ అంటే మీనాసి వస్తుంది, తర్వాత గోమేతి, అమ్మ, పంచాలి రాష్ట్రాలు. కోడ్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ని గుర్తుంచుకునే విధానం వచ్చేసి ఒకే ఒక రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రాలు మీనాసి, గోమేతి, అమ్మ, పంచాలి రాష్ట్రాలు
అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీ అంటే మిజోరం, నా అంటే నాగాలాండ్, సి అంటే సిక్కిం, గో అంటే గోవా, మే అంటే మేఘాలయ, త్రీ అంటే త్రిపుర, ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్, మా అంటే మణిపూర్, పమ్ అంటే పంచాలి అంటే పాండిచేరి. ఈ కోడ్తో చాలా సింపుల్గా రాజ్యసభ, ఒకే ఒక రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తుపెట్టుకోవచ్చును. రాష్ట్ర ఎగువ సభ గురించి తెలుసుకున్నాం. రాష్ట్ర ఎగువ సభ అయిన విధాన పరిషత్తులో ఉండే సభ్యులను ట్రిక్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా విధాన పరిషత్ కలిగిన రాష్ట్రాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి, అదేవిధంగా రాష్ట్ర విధాన సభలో సభ్యుల పదవీ కాలాన్ని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది మొత్తం రాష్ట్ర ఎగువ సభ గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఈ వీడియోతో చాలా సింపుల్గా రాష్ట్ర ఎగువ సభకు సంబంధించిన అన్నిటినీ గుర్తుపెట్టుకోవచ్చును. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసి రాష్ట్ర ఎగువ సభ. రాష్ట్ర విధాన పరిషత్తులో ఉండే సభ్యులు. రాష్ట్ర విధాన పరిషత్తును రాష్ట్ర శాసన మండలి అని, రాష్ట్ర ఎగువ సభ అని, రాష్ట్ర పెద్దల సభ అని కూడా అంటారు. రాష్ట్ర విధాన పరిషత్తును రాష్ట్ర శాసన మండలి అని, ఎగువ సభ అని, పెద్దల సభ అని కూడా అంటారు. అయితే విధాన పరిషత్తులో ఉండే సభ్యులను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఎండిటి ఎంఆర్ఓలు ఉంటారు. ఎండిటి ఎంఆర్ఓ. ఈ కోడ్ను గుర్తుంచుకునే విధానం ఎండిటి ఎంఆర్ఓలు రాష్ట్ర విధాన పరిషత్తులో ఉంటారు అని గుర్తుంచుకోవాలి. కోడ్ ఎండిటి ఎంఆర్ఓ. ఇక్కడ ఎం అంటే ఎంపీ టీసీలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలు, డి అంటే డిగ్రీ అంటే పట్టభద్రులచే ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలు, టీ అంటే టీచర్లచే ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలు, ఆర్ఓ ఆర్ అంటే రా, ఓ అంటే సున్నా రంగాలు, ఆర్ఓ అంటే రంగాలు. వివిధ రంగాల నుండి గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలు విధాన పరిషత్తులో సభ్యులుగా ఉంటారని ఈ కోడ్తో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. ప్రకరణ 171లో రాష్ట్ర విధాన పరిషత్ నిర్మాణం గురించి ఉంది. ప్రకరణ 171లో రాష్ట్ర విధాన పరిషత్ లేదా రాష్ట్ర ఎగువ సభ నిర్మాణం గురించి రాజ్యాంగంలో రాయబడి ఉంది. విధాన పరిషత్లో 40 మంది సభ్యుల కంటే తక్కువ కాకుండా, అలాగే విధానసభ సభ్యుల్లో 1/3 వంతు మంది మించకుండా గరిష్ట సభ్యులు ఉండాలి. 40 మంది కంటే తక్కువ కాకుండా ఉండాలి. అదేవిధంగా విధానసభ సభ్యుల్లో 1/3 వంతు మంది మించకుండా గరిష్ట మంది సభ్యులు ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర విధానసభ ఉన్న ప్రస్తుత రాష్ట్రాలు గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఆ ఉమా బీకం తెలంగాణ మండలంలో చదువుకుంది. రాష్ట్ర విధానసభలో సభ ఉన్న ప్రస్తుత రాష్ట్రాలను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఆ ఉమా బీకం తెలంగాణ మండలంలో చదువుకుంది. ఇక్కడ ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఓ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, బి అంటే బీహార్, క అంటే కర్ణాటక, తెలంగాణ అంటే తెలంగాణ, మండలం అంటే శాసన మండలి కలిగిన రాష్ట్రాలు. మళ్ళొకసారి చూద్దాం. రాష్ట్ర విధానసభ ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు వచ్చేసి గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఆ ఉమా బీకం తెలంగాణ మండలంలో చదువుకుంది. ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఓ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మధ్యప్రదేశ్ కాదు మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోవాలి. బి అంటే బీహార్, క అంటే కర్ణాటక, తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం, మండలం అంటే శాసన మండలి కలిగిన రాష్ట్రాలు అని గుర్తుంచుకోవాలి. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. శాసన మండలి నిర్మాణం తాత్కాలికమైనదే. రాష్ట్ర ఎగువ సభ నిర్మాణం తాత్కాలికమైనదే. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా మార్పులు చేయవచ్చును.
ఎవరికి ఓటు హక్కు కల్పించాలి అనే అంశంపై రాష్ట్ర శాసనసభ చట్టాలు చేయవచ్చును. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల సభ్యుల చేత ఎన్నికయ్యే ఎమ్మెల్సీల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్, పంచాయతీ వార్డు సభ్యులకు ఓటు హక్కు కల్పించలేదు. కానీ కర్ణాటకలో ఓటు హక్కు కల్పించారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం కాలానుగుణంగా వీటిని మార్పులు చేయవచ్చునని గుర్తుంచుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన నోట్ వచ్చేసి శాసన మండలి ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్ వర్తించవు. పదవి కాలం వచ్చేసి విధానసభ సభ్యుల పదవి కాలం వచ్చేసి విధాన పరిషత్ శాసిత సభ కేంద్రంలో వలె ఉంటుంది. దీన్ని రద్దు చేయడం కుదరదు, కానీ అబాలిష్ చేయవచ్చు. సభ్యులు 6 సంవత్సరాల కాల వ్యవధికి ఎన్నుకుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు. విధాన పరిషత్తు రద్దు చేయడం కుదరదు, ఇది శాసిత సభ, కానీ అబాలిష్ చేయవచ్చును. సభ్యుల పదవి కాలం వచ్చేసి 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది సభ్యులు పదవి విరమణ చేస్తారు. తర్వాత ఎన్నికలు జరుగుతాయి. విధాన పరిషత్ సభ్యుల అర్హతలు వచ్చేసి విధాన పరిషత్కు పోటీ చేసే వారికి ఈ కింది అర్హతలు ఉండాలి. విధాన పరిషత్తులో సభ్యత్వానికి పోటీ చేయడానికి కింది అర్హతలు ఉండాలి. భారత పౌరుడై ఉండాలి. 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు. 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు. నేరారోపణ రుజువై ఉండరాదు. మరియు పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. తర్వాత రాష్ట్ర విధాన పరిషత్తు సభ్యుల అర్హత వయసును గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి కుటుంబంలో తండ్రికి 35 సంవత్సరాలు. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో తండ్రికి వచ్చేసి 35 సంవత్సరాలు. పెద్దవాడికి వచ్చేసి కుటుంబంలో పెద్ద కొడుకు, పెద్దవాడికి వచ్చేసి 30 సంవత్సరాలు. దిగువాడికి వచ్చేసి రెండవ కొడుకు 25 సంవత్సరాలు. చిన్నవాడికి వచ్చేసి 21 సంవత్సరాలు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో తండ్రికి 35 సంవత్సరాలు, పెద్దవాడికి 30 సంవత్సరాలు, దిగువాడికి 25 సంవత్సరాలు, చిన్నవాడికి 21 సంవత్సరాలు. రాష్ట్ర విధాన పరిషత్ అనేది ఎగువ సభ కాబట్టి, రాష్ట్రంలో పెద్ద సభ కాబట్టి, పెద్దల సభ కాబట్టి, పెద్దవాడికి 30 సంవత్సరాలు కాబట్టి రాష్ట్ర విధాన పరిషత్తులో సభ్యులు అర్హత వయసు వచ్చేసి 30 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కోడ్ వచ్చేసి మొత్తం 41 రాజ్యాంగబద్ధ పదవుల అర్హత వయసులను తెలియజేస్తుంది. ఈ కోడ్ మీద ఒక వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వారు ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. ఈ వీడియో యొక్క లింక్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఈ వీడియోను చూడవచ్చును. ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రకరణం 164(1)ని ఏ విధంగా చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసి ముఖ్యమంత్రి కేంద్రంలో ప్రధానమంత్రితో పోల్చవచ్చు. ముఖ్యమంత్రిని కేంద్రంతో పోలిస్తే ప్రధానమంత్రితో పోల్చవచ్చు. అయితే నియామకం ప్రకరణ 164(1) ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. సాధారణంగా మెజార్టీ పార్టీ నాయకుడిని నియమిస్తారు. అయితే మెజార్టీ ఏ పార్టీకి లేనప్పుడు మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్న నాయకుడిని నియమిస్తారు. అసాధారణంగా సంకీర్ణ రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని వినియోగిస్తారు. అంటే రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్ తన విచక్షణను వినియోగిస్తారు. ప్రకరణ ఎలా గుర్తుంచుకోవాలి? ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించిన ప్రకరణ ఎలా గుర్తుంచుకోవాలంటే కోడ్ వచ్చేసి ముఖ్యమంత్రిని ప్రెసిడెంట్గా భావిస్తే గ్రామానికి ప్రెసిడెంట్ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ప్రెసిడెంట్గా మనం ప్రెసిడెంట్ అనుకుంటే
ప్రెసిడెంట్లోని పి డిని క్యాపిటల్లో రాసుకోవాలి. అప్పుడు పి అంటే 16, డి అంటే 4 వచ్చింది చూడండి. ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించిన ప్రకరణ 164(1) వచ్చింది. మళ్ళొకసారి చూద్దాం. గ్రామానికి ప్రెసిడెంట్ ఉన్నట్లే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రెసిడెంట్గా మనం భావిస్తే ప్రెసిడెంట్ని ఇంగ్లీష్లో రాసుకుంటే పిని క్యాపిటల్లో, డిని క్యాపిటల్లో రాసుకుంటే గుర్తుండటం కోసం పి అంటే 16, డి అంటే 4. ఇప్పుడు ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించిన ప్రకరణ వచ్చింది. ప్రకరణ 164(1) ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించిన ప్రకరణ. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితులు సంబంధించిన డేట్ను చాలా సింపుల్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టాపిక్స్ను, ఇంపార్టెంట్ టాపిక్స్ను ట్రిక్స్ లేదా కోడ్ రూపంలో గుర్తుపెట్టుకునే విధంగా వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ పేజ్ని చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి. ఇప్పటివరకు భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని 3 సార్లు విధించారు. 1962 చైనా దురాక్రమణ, చైనాతో యుద్ధం అప్పుడు మొదటిసారి, 1971 పాకిస్తాన్తో యుద్ధం అప్పుడు రెండోసారి, 1975 అంతరంగిక కల్లోలం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. అయితే మూడోసారి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి డేట్ చాలా ఇంపార్టెంట్. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పటికీ ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితి విధించవలసిన పరిస్థితి ఏర్పడలేదు. ఎందుకంటే 1962లో మొదటిసారి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఇంకా అమల్లోనే ఉంది. మూడోసారి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డేట్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు మూడోసారి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగింది. గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి జామున 5-7 గంటల మధ్య జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. జామున 5-7 గంటల మధ్య జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ కోడ్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే తెల్లవారుజామున 5-7 గంటల మధ్య జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు అని గుర్తుపెట్టుకుంటే ఈ కోడ్ చాలా ఈజీ గుర్తుంటుంది. ఇక్కడ జా అంటే జూను, 5 అంటే 1975. ఫైనల్గా జూన్ 25, 1975న జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. మూ అంటే మార్చి, 7 అంటే 1977. ఫైనల్గా మార్చి 21, 1977 వరకు ఈ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. జా అంటే జూను, 5 అంటే 1975. జూన్ 25, 1975న జాతీయ అత్యవసర పరిస్థితి మూడోసారి విధించడం జరిగింది. మా అంటే మార్చ్, 7 అంటే 1977. మార్చి 21, 1977న జాతీయ అత్యవసర పరిస్థితి ఈ డేట్ వరకు కొనసాగిందని గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ డేట్ను జూన్ 25, 21ని ఈ కోడ్తో గుర్తుంచుకోలేం. జూన్ నెల ఇయర్, మార్చి నెల ఇయర్ వరకే గుర్తుంచుకోగలం. ఇది గమనించండి. లోక్సభ నియోజకవర్గాలు వైశాల్య పరంగా అతిపెద్దది మరియు అతి చిన్నది, ఓటర్ల పరంగా అతిపెద్దది మరియు అతి చిన్నది. కోడ్ రూపంలో వీటిని చాలా సింపుల్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసి కోడ్ వచ్చేసి లామా చాలా పెద్ద చిన్న నియోజకవర్గం. లామా అనేది చాలా పెద్ద మరియు చిన్న నియోజకవర్గం. ఆల్ఫా, బీటా, గామా కాదు, లామా
చాలా పెద్ద చిన్న నియోజకవర్గం. ఇక్కడ లా అంటే లడాక్. లద్దాఖ్ అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. వైశాల్యపరంగా అతిపెద్ద నియోజకవర్గం. మా అంటే మల్కాజ్గిరి. మల్కాజ్గిరి ఓటర్ల పరంగా అతిపెద్ద నియోజకవర్గం. ఇది మన తెలంగాణలోనే ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గం. షా అంటే శాంతని చౌక్. ఈ నియోజకవర్గం ఢిల్లీలో ఉంది. వైశాల్యపరంగా అతి చిన్న నియోజకవర్గం. లా అంటే లక్షద్వీప్. ఓటర్ల పరంగా అతి చిన్న నియోజకవర్గం. ఓటర్ల పరంగా లక్షద్వీప్ అనేది అతి చిన్న నియోజకవర్గం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం. లామా అనేది అతి పెద్ద నియోజకవర్గాలు, శాలా అనేది అతి చిన్న నియోజకవర్గాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్లో లామా అంటే అతి పెద్ద నియోజకవర్గాలు, శాలా అంటే అతి చిన్న నియోజకవర్గాలు. మళ్ళీ ఒకసారి చూద్దాం. అతి పెద్ద మరియు అతి చిన్న నియోజకవర్గాలను గుర్తుపెట్టుకోవడానికి కూడా వచ్చేసి లామా, చాలా పెద్ద చిన్న నియోజకవర్గం. లా అంటే లడక్. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. వైశాల్య పరంగా అతిపెద్ద నియోజకవర్గం. మా అంటే మల్కాజ్గిరి, ఓటర్ల పరంగా అతిపెద్ద నియోజకవర్గం. షా అంటే చాందనీ చౌక్, ఢిల్లీలో ఉంది. వైశాల్య పరంగా అతి చిన్న నియోజకవర్గం. లా అంటే లక్షద్వీప్, ఓటర్ల పరంగా అతి చిన్న నియోజకవర్గం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం నోట్. లామా అంటే అతి పెద్ద నియోజకవర్గాలు, చాలా అంటే అతి చిన్న నియోజకవర్గాలు. ఈ కోడ్ నచ్చితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయండి. మన ఛానల్లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, స్పీడ్ మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ వీడియోలు ఉంటాయి. ఒకసారి ఛానల్ పేజీని చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.